సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు. హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అశ్విని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ విజిట్ చేయడము. అండ్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, స్వర్ణగిరి అన్న ప్రసాద మండపం అని. అండ్ ఈ టెంపుల్లో అయితే అన్నదానం జరుగుతూ ఉంటుందంట. అండ్ మేమేంటంటే అన్ప్లాన్డ్ అండి ఇది. సో అనుకోకుండా అప్పటికప్పుడు 12:30, 1 ఆ టైంలో అనుకొని ఇంకా రెడీ అయ్యి వచ్చేసరికి 3:30 అయిందనమాట. సో 3 వరకే అన్నదానం క్లోజ్ అవుతుందన్నారు. బట్ మేము వెళ్ళినప్పుడు 3:30 అయినా కూడా అన్నదానం ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా మేమైతే వెళ్ళి అక్కడైతే అన్నదానం అయితే ప్రసాదం అయితే తినేసాము. అండ్ మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ రైస్ ఇంకా పప్పు మాత్రమే ఉందన్నమాట. అండ్ రసము ఇంకా ఇవైతే వేసుకొని తినేసాము. చాలా టేస్టీగా ఉందండి. అండ్ మేము వెళ్ళినప్పుడు అమ్మ రాజశేఖర్ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ అన్నదానంలో తినేశారు. అండ్ పైన కూర్చోడానికి మనకు టేబుల్ ఇంకా చైర్స్ ఉంటాయి, బట్ వాళ్ళు కింద కూర్చొని తినేశారు. మేము అలానే తినేసాము. తినేసి ఇంకా ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, టికెట్ కౌంటర్ అని ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది. అండ్ అలాగే 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుందన్నమాట. సో మేమైతే పిల్లలు ఉన్నారు కదా అని 50 రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నాయి కదా దర్శనం రూపీస్ 50 రూపీస్ అని. ఇంకా 300ది కూడా ఉంది. బట్ మేము వెళ్ళినప్పుడు 50 రూపీస్ టికెట్ దగ్గర ఎక్కువ క్రౌడ్ అయితే లేదనమాట. ఇంకా 50 రూపీస్ టికెట్ అయితే తీసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. అండ్ మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళామండి. వాళ్ళు అప్పటికే 4 టైమ్స్ ఏమో వెళ్ళారంట. సో వాళ్ళకి అన్నీ తెలుసు అక్కడ. అండ్ మేము వెళ్ళింది మాత్రం ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇంకా కొత్తగా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది టెంపుల్ లోపల ఇన్సైడ్ మనకి ఇలా వాటర్లో విష్ణుమూర్తి ఉంటారనమాట, రంగనాథ స్వామి. ఇంకా చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ చాలా ఫొటోస్ కూడా అందరూ తీసుకుంటున్నారు. అండ్ మేము కూడా ఫొటోస్ అండ్ రీల్స్ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ నైట్ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుందట లైటింగ్స్తోని. సో ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం నైట్ టైం వెళ్ళాలి. అండ్ భువనగిరి దగ్గరలో ఇంత పెద్ద టెంపుల్ కట్టడం అయితే చాలా బాగుంది. మనకు ఈ ఒక్క టెంపుల్కి వెళ్ళాలంటే 3 టెంపుల్స్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. నియర్గా మనకు యాదగిరిగుట్ట టెంపుల్ ఉంది. సో యాదగిరిగుట్ట, అలాగే స్వర్ణగిరి టెంపుల్. అండ్ ఎగ్జాక్ట్ స్వర్ణగిరి టెంపుల్ ఆపోజిట్లోనే మనకు రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది భువనగిరిలో. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అనమాట. సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. అండ్ మేము నా బీటెక్ అంతా కూడా భువనగిరిలోనే జరిగింది. సో ప్రతి ఎగ్జామ్కి మేము ఆ టెంపుల్లో రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళము. అదొక సెంటిమెంట్ అనమాట. ఇంకా టెంపుల్ వాటర్ దగ్గర నుంచి బయటకు వచ్చాక మనకి ఇక్కడ అఖండ దీపం లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అందరూ కూడా దీపాలు పెడుతున్నారు. సో కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి చాలామంది దీపాలు అయితే పెడుతున్నారు ఇక్కడ. మనకి ఇక్కడ దీపాలు పెట్టడానికి ఆయిల్, ఆ వత్తులు అన్నీ కూడా అక్కడే సేల్ చేస్తున్నారు. ఆ వాటర్ వ్యూ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక జంపింగ్ గేమ్ అయితే ఉంది. అండ్ దానికి కూడా టికెట్ ఉందన్నమాట. అండ్ టెంపుల్ లోపల మనకు మొబైల్ అలో లేదు కాబట్టి వీడియో అయితే మీకు చూపించలేదు. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళాక అక్కడ తులాభారం ఉందండి. అండ్ మా చిన్న పాప వెయిట్ అంతా మేము అక్కడ తులాభారం వేసి 10 kgs షుగర్ అనమాట. సో షుగర్ అంటే షుగర్కి ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి 10 kgsకి ఎంత అవుతుందో అంత మనీ అయితే అక్కడ ఇచ్చాము. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే లూజ్ హెయిర్తో లోపలికి టెంపుల్ లోపలికి అయితే అలో చేయట్లేదు. సో ఎవరైనా కూడా హెయిర్ టై చేసుకొని అల్లుకొని మాత్రమే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలంట. అది బాగా నచ్చింది. సో చూసారు కదా, టెంపుల్ బయట వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ మా అక్క బావ అందరు వచ్చారు కాబట్టి యశ్విన్ అయితే చాలాసేపు ఎత్తుకున్నారు. అండ్ మేము ఒక్కరమే ఎత్తుకొని అంత తిరగాలంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. బట్ వాళ్ళు ఎత్తుకున్నారు కాబట్టి ఈజీ అయిపోయిందనమాట ఈ ట్రిప్ అయితే. సో ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము.
ఇంకా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. అండ్ బయటకు వచ్చాక టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. ఒకసారి మీరు అందరు కూడా చూసేయండి. సేమ్ మనకు తిరుపతిలో ఉన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. అండ్ మన కిందికి వెళ్ళాక శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ మన ఎంట్రన్స్లోనే వీడియో తీసుకోవచ్చు. బట్ అప్పుడు మొబైల్ దగ్గరలో లేదు కాబట్టి రిటర్న్లో అయితే వీడియో క్లిప్ తీశాను. అది ఇక్కడ మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ శ్రీవారి పాదాల దగ్గర అందరు కూడా ఇలా కాయిన్స్ పెట్టి కోరికలు అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా కాయిన్స్ అయితే పెడుతున్నారు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ టెంపుల్ అనమాట. అండ్ టెంపుల్ ముందు ఇలా వాటర్ది ఉందన్నమాట. అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ వాటర్ కానీ జ్యూసెస్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. బట్ కాస్ట్ మాత్రం ఎక్కువే ఉన్నాయి. అండ్ టెంపుల్ బయట ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ షాప్స్ అయితే లేవండి. అండ్ పిల్లలకు ఏమైనా టాయ్స్ అలాంటివి కొనాలనుకుంటే మాత్రం షాప్స్ లేవన్నమాట. అండ్ హ్యాపీగా వెళ్ళొచ్చు టెంపుల్కి అయితే. ఇక్కడ షాప్స్ అంటే ఓన్లీ దేవుడికి సంబంధించిన థ్రెడ్స్ కానీ కరంగలి మాల అంటారు కదా, ఇవన్నీ అలాంటివి ఉన్నాయన్నమాట. టాయ్స్ అలాంటివి అయితే ఏమీ లేవు. ఇంకా ఆ రోజు తీసుకున్న క్లిప్స్ అయితే అండ్ ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.